రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన బిజినెస్ చేస్తున్నప్పుడు సేల్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేది ఉంటుంది. ప్రతి పర్సన్‌కి ఒక్కొక్క స్ట్రాటజీ అనేది ఉంటుంది. బట్ ఒక ఫండమెంటల్ స్ట్రాటజీ అనేది ఉంటుంది. వాటిని ప్రూవెన్ టెక్నిక్స్ అని చెప్తాము. ప్రూవెన్ టెక్నిక్స్ అంటే మార్కెట్‌లో దట్స్ ప్రూవ్డ్. ఈ మెథడ్స్‌ని ఫాలో అయితే డెఫినిట్‌గా పాజిటివ్ రిజల్ట్స్ అనేది మనం చూస్తుంటాము. వీటిని మనం ప్రూవెన్ టెక్నిక్స్ అని చెప్తాము. సో ఈ ప్రూవెన్ టెక్నిక్స్‌లో 5 బెస్ట్ స్ట్రాటజీస్ గురించి మనం తెలుసుకుందాము. ఎవ్రీ రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన ఏజెంట్స్ కావచ్చు, లేదంటే ఎవరైతే ఈ బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఈ 5 ప్రూవెన్ టెక్నిక్స్ ని కనుక ఫాలో అయితే గుడ్ రిజల్ట్ అనేది చూడగలుగుతాము. మనం చేస్తున్న యాక్టివిటీ కరెక్ట్ గా ఉందా లేదా అనేది మనం ఎలా మెజర్ చేయగలుగుతాము? 4 స్టెప్స్ లో మనం మెజర్ చేయగలుగుతాము. వాట్ ఆర్ ద 4 స్టెప్స్? ట్రాకబుల్ అండ్ మెజరబుల్. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు మార్కెటింగ్ ని మనం ఎలా డిఫైన్ చేసుకోగలుగుతాము? మనం వర్క్ చేస్తున్నాము అంటే మనకి రిజల్ట్స్ అనేది ఏ విధంగా వస్తాయి? సో ట్రాకబుల్ అండ్ మెజరబుల్. మనం వర్క్ చేస్తున్నది అది ట్రాక్ చేయగలుగుతున్నామా, మెజర్ చేయగలుగుతున్నామా? మనం ట్రాక్ చేయలేకపోతున్నాము, సక్సెస్ ని అంటే రిజల్ట్స్ ని మెజర్ చేయలేకపోతున్నాము అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన మన వర్క్ యాక్టివిటీ అనేది రాంగ్ ట్రాక్ లో ఉంది. సెకండ్, మార్కెటింగ్ ఈజ్ ఏ మ్యాచ్. సేల్స్ ఎంతమందికి అప్రోచ్ అయితే ఎన్ని సేల్స్ అనేది జరుగుతుంది, మార్కెటింగ్ ట్రెండ్ అనేది ఏ విధంగా ఉంది, సో మార్కెట్ లో ఏ ప్రాపర్టీ ఏ ప్రొడక్ట్స్ అనేది సేల్ అవుతున్నాయి, వీటి గురించి మనము క్లియర్ గా తెలుసుకోవాలి. ద థర్డ్ ఇంపార్టెంట్, అపాయింట్మెంట్ ఈజ్ ద గేమ్ చేంజర్. మనము బిజినెస్ చేస్తున్నాము, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాము, అది ఆఫ్లైన్ మార్కెటింగ్ చేస్తున్నామా ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తున్నామా అనేది కంప్లీట్లీ డిఫరెంట్. కానీ ఎవ్రీ డే ఎన్ని అపాయింట్మెంట్స్ ని మనం అటెండ్ అవుతున్నాము అనేది ఇంపార్టెంట్. దాట్ ఈస్ ద థింగ్. సో ఆ అపాయింట్మెంట్స్ కూడా అది క్లోజ్ గా ఉంటుందా, మోడరేటర్ గా ఉంటుందా, జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అనేది మనం మెజర్ చేసుకొని అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఫోర్త్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ద రియల్ గేమ్, ద హోల్ యాక్టివిటీస్. ఎవ్రీ డే మనం ఎన్ని కాల్స్ చేస్తున్నాము, ఓకే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో అది కంప్లీట్ గా ఆఫ్లైన్ చేస్తున్నామా ఆన్లైన్ త్రూ అప్రోచ్ ద్వారా చేస్తున్నామా అనేది దట్ ఈస్ ద సెకండరీ. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మార్కెటింగ్ ఈ 2 అప్రోచెస్ ద్వారా మనకి ఎవ్రీ డే ఎన్ని కాల్స్ చేయగలుగుతున్నాము, ఎంత మందిని అప్రోచ్ అవ్వగలుగుతున్నాము, సోషల్ మీడియాలో మన పోస్టింగ్ యాక్టివిటీ అనేది ఎలా ఉంటుంది, వీడియో యాక్టివిటీ ఎలా ఉంటుంది, ఇన్ఫ్లుయెన్సర్ యాక్టివిటీ ఎలా చేస్తున్నాము, ఈమెయిల్ కి సంబంధించిన మార్కెటింగ్ ఏ విధంగా ఉంది. ఒకవేళ మీరు ఆఫ్లైన్ మార్కెటింగ్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మీ ఏరియాలో పాంప్లెట్స్ ని ఏ కాంటెస్ట్ లో మీరు షేర్ చేస్తున్నారు. చాలా మంది చెప్తూ ఉంటారు ఆఫ్లైన్ మార్కెటింగ్ డెడ్ అయిపోయింది. నో, రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఆఫ్లైన్ మార్కెటింగ్ ఎప్పటికీ డెడ్ అవ్వదు, బట్ పర్సంటేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ప్రియారిటీ ఆన్లైన్ మార్కెటింగ్ కి ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ ఎట్ ద స్ట్రాటజీ, మీరు స్ట్రాటజీలో ది బెస్ట్ గా ఉన్నారంటే ఆఫ్లైన్ మార్కెటింగ్ ద్వారా కూడా మీరు సేల్స్ చేయొచ్చు. బట్ ద కన్స్యూమర్ ప్రియారిటీ అనేది ఆన్లైన్ కి స్విచ్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా మార్కెటింగ్ స్ట్రాటజీస్ కూడా ఆన్లైన్ కి మనం స్విచ్ అవ్వాల్సిందే. ప్రతిరోజు మనం చేస్తున్న యాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అనేది మనం మెజర్ చేయాలి. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద మార్కెటింగ్ డిఫైన్. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో మనము ఈ 4 థింగ్స్ ని మనం మెజర్ చేయగలిగితే, ప్రాపర్ యాక్టివిటీస్ కనుక చేయగలిగితే దెన్ మనం రైట్ ట్రాక్ లో ఉంటాం. దెన్ గో టు ద నెక్స్ట్ వన్. వాట్ ఆర్ ద 5 రూల్స్ ఇన్ ద రియల్ ఎస్టేట్ బిజినెస్ మార్కెటింగ్? ఫస్ట్ వన్ ఈస్ గో విత్ వన్ అవుట్కమ్. వాట్ ఈస్ వన్ అవుట్కమ్? ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు, మీరు ఆఫ్లైన్ మార్కెటింగ్ చేస్తున్నారా ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తున్నారా? మీరు ఆఫ్లైన్ మార్కెటింగ్ చేసినా ఆన్లైన్ మార్కెటింగ్ చేసినా గానీ అవుట్కమ్ అనేది అంటే కస్టమర్ మనల్ని అప్రోచ్ అయ్యేది సింగిల్ పాత్ నుంచే ఉండాలి. దట్ ఈస్ ద మోస్ట్ ప్రిఫరబుల్. మల్టిపుల్ పాత్ వస్తే దట్ ఈస్ ఫైన్. ఎన్ని మల్టిపుల్ పాత్ వచ్చినా గానీ అవుట్కమ్ అనేది మనకి సింగిల్ పాత్ నుంచే రావాలి. ఒకసారి మీరు బిగ్ కంపెనీస్ కి సంబంధించిన హైరార్కీ చూడండి. సో నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్, అరౌండ్ ది గ్లోబల్, ఇండియాలో ఎంత బిగ్ ఏజెన్సీస్ ఉన్నా కానీ అంటే 500 ఎకరాస్ కావచ్చు, 100 ఎకరాస్ కావచ్చు, అలాగే హైరైజ్ అపార్ట్మెంట్స్ కి సంబంధించిన 5000 యూనిట్స్ సేల్ చేసే పర్సన్స్ అయినా కానీ వాళ్ళు మల్టిపుల్ ఏజెన్సీ ఓనర్స్ అండ్ మల్టిపుల్ థర్డ్ పార్టీస్ తో వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. డౌన్ ద లైన్ వచ్చేసి వాళ్ళది సేల్స్ హైరార్కీ డిఫరెంట్ గా ఉంటుంది, ఆఫ్లైన్ ఆన్లైన్ ఏజెంట్ అండ్ రిఫరెన్స్. బట్ అవుట్కమ్ మాత్రం వాళ్ళ వన్ ఫనెల్ ద్వారా మాత్రమే వస్తుంది. ఈ అవుట్కమ్ వన్ ఫనెల్ ద్వారా రావటం అనేది విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద మెజరబుల్. I strongly recommended digital mediums. The website is a sales mission. 24/7 అనేది మనకు వర్క్ చేస్తుంది. కానీ చాలా మందికి ఈ వెబ్సైట్స్ ద్వారా సేల్స్ ని ఏ విధంగా నావిగేట్ చేసుకోవాలి అనేది ప్రాపర్ సెటప్ అనేది తెలియదు. గాట్ ఇట్? సో నాట్ ఓన్లీ వెబ్సైట్, వాట్ ఎవర్ ద సోషల్ మీడియంస్, మీ సోషల్ మీడియంస్ అనేది మన సేల్స్ కోసం ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి, వీటిని ఆటోమేషన్ చేసుకోవటం ఎలా, అవుట్కమ్ ని సింగిల్ ఫార్మాట్ ద్వారా తెచ్చుకోవటం ఎలా అనేది. సో దట్ ఈస్ వీ హ్యావ్ టు బి ఫిగర్ ఇట్ అవుట్. ఎందుకంటే మన బిజినెస్ మనము అవుట్కమ్ ఏ విధంగా తెచ్చుకోవాలి అనేది మనకు తెలుసు కాబట్టి. సెకండ్ వన్ ఈస్ ద కీ ట్రాకింగ్. మనం చేస్తున్న ప్రతి యాక్టివిటీని మనం మెజర్ చేసుకునే విధంగా ఉండాలి. ఒక బిగ్ కంపెనీ హైరార్కీ స్ట్రక్చర్ తీసుకోండి. ఎవ్రీ మంత్ ఒక 200 న్యూ ఏజెంట్స్ అనేది జాయిన్ అవుతూ ఉంటారు. అలాగే మల్టిపుల్ ఏజెన్సీస్ తో కొలాబరేట్
కొలాబరేటివ్ అవుతూ ఉంటారు, అలాగే ప్రమోషన్ చేస్తూ ఉంటారు. మనం చేసే యాక్టివిటీ ప్రతిదీ మనం మెజర్ చేయగలుగుతున్నామా లేదా, ఎంతమంది ఆన్ బోర్డ్ అవుతున్నారు, ఎంతమంది మళ్ళీ బౌన్స్ అవుతున్నారు, రిటెన్షన్ వాల్యూ ఎంత ఉంది. సో ఇవన్నీ మనము మెజర్ చేసుకోగలగాలి. ఈమెయిల్ మార్కెటింగ్ చేస్తున్నారా, యూట్యూబ్ ప్రమోషన్స్ చేస్తున్నారా, సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తున్నారా, లేదంటే వీడియో కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారా సేల్స్ కోసము, అలాగే పాడ్కాస్ట్లో మీరు ఇన్వాల్వ్ అవుతున్నారా, కాంటెంట్ ని మెజర్ చేసుకోగలగాలి. ఎప్పుడైతే మెజర్ చేసుకోగలుగుతామో సేల్స్ కి సంబంధించిన ఇంప్రూవైజేషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద సెటప్ యువర్ సిస్టమ్. అంటే ద ఓవరాల్ యాక్టివిటీని, అంటే ఇప్పుడు మనకి మార్కెటింగ్ చేస్తున్నాము, ఎవరు మార్కెటింగ్ చేస్తున్నారు, ఓకే, ఆ పర్సన్ ని మనము సింగిల్ పర్సన్ ని మనం మానిటరింగ్ చేయాలి. ఓకే, డౌన్ ద లైన్ లో మెనీ మార్కెటింగ్ సిస్టమ్స్ అనేది ఉంటాయి, బట్ ఈ అవుట్కమ్ అనేది మనము సింగిల్ పర్సన్ దగ్గర నుంచి మానిటరింగ్ చేయటము. అలాగే అపాయింట్మెంట్స్ ని ఎవరు ఫిక్స్ చేస్తున్నారు, అపాయింట్మెంట్స్ ని ఫాలో అప్ చేసేది ఎవరు, ఒకవేళ లీడ్ అనేది క్లోజ్ గా వచ్చినప్పుడు నెగోషియేట్ చేసేది ఎవరు. సో ఈ ఓవరాల్ సిస్టమ్ ని పర్సన్ టు పర్సన్ అనేది మనము సెటప్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మనము 5000 ఎంప్లాయీస్ ఉన్నా, 500 ఎంప్లాయీస్ ఉన్నా, ఆర్ ఎల్స్ 10 ఎంప్లాయీస్ ఉన్నా కానీ, సో వీళ్ళ యాక్టివిటీలో మార్కెట్ కి పిచ్ ని స్టార్ట్ చేసేది ఎవరు, అంటే కస్టమర్స్ ని అప్రోచ్ అయ్యేది ఎవరు, సెకండ్ ఫాలోఅప్ చేసేది ఎవరు, అండ్ నెగోషియేట్ చేసేది ఎవరు, ప్రమోషన్ యాక్టివిటీ చేసేది ఎవరు. సో ఈ హోల్ సెటప్ అనేది మనము ప్రాపర్ గా బిల్డ్ చేసుకోవాలి. దట్ ఈస్ వీ కెన్ సే స్టార్ట్అప్ టు గ్రోత్. అంటే ఇనిషియేట్ తీసుకున్న పర్సన్ దగ్గర నుంచి గ్రో చేసేది ఎవరు అనేది, దట్ ఈస్ వీ హ్యావ్ టు బి సెటప్ ఇన్ అవర్ కంపెనీ సిస్టమ్స్. ఫోర్త్ ఇంపార్టెంట్ ఈజ్ ఆల్వేస్ బీ టెస్టింగ్. దాన్ని ఏబిటి కల్చర్ అని మనం చెప్తాము. వాట్ ఈస్ ఏబిటి కల్చర్? ఆల్వేస్ బీ టెస్టింగ్ లో మనము పర్ఫార్మెన్స్ చేసే మెట్రిక్స్ ఏదైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు సోషల్ మీడియా పోస్టింగ్ చేస్తున్నారా, రియల్ ఎస్టేట్ సంబంధించిన డిజిటల్ మార్కెటింగ్ ని సోషల్ మీడియా ద్వారా ఇంప్రూవైజేషన్ కనుక చేసుకోవాలి అంటే మీరు దాన్ని ఎలా టెస్టింగ్ చేస్తున్నారు, మీ పోస్టులు మార్కెట్ కి రీచ్ అవుతున్నాయా, సో టెస్టింగ్ చేస్తున్నాము, ఓకే, రీచ్ అవ్వట్లేదు, దాన్ని ఇటరేట్ అనేది ఏ విధంగా చేస్తున్నాము, నెక్స్ట్ దాన్ని ఏ విధంగా ప్రాబ్లమ్ ని మనం ఫిక్స్ చేస్తున్నాము, అలాగే ఆఫ్లైన్ ద్వారా మార్కెట్ కి రీచ్ అవుతున్నారా, సో డే టు డే ప్రోగ్రెస్ అనేది ఏ విధంగా ఉంది, ఎవ్రీథింగ్ అనేది ఆల్వేస్ బి టెక్స్ట్ అనేది ఉండాలి. దట్ ఈస్ అవర్ కల్చర్. సో ఎవ్రీడే సేల్స్ యాక్టివిటీలో ఈ ఏబిటి కల్చర్ అనేది మనము అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీరు ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు, గూగుల్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు, సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తున్నారు, ఓకే, వీటిని ఏబి వర్షన్స్ అనేది అంటారు. సో ఈ ఏబి వర్షన్స్ కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ లో ఏబి టెస్టింగ్ అండ్ ఏబి వేరియన్స్, తర్వాత టెస్ట్ యాడ్ గ్రూప్స్ అనేది చెప్తుంటాము. ఏ గ్రూప్ అనేది సో బెస్ట్ గా పర్ఫార్మెన్స్ అవుతుంది. ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన బిజినెస్ ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చేస్తే దీని నెక్స్ట్ ఇంప్రూవైజేషన్ ఏ విధంగా చేయాలి అనేది ఆల్వేస్ బి టెస్టింగ్ అవర్ సెల్ఫ్. మన సిస్టమ్స్ ప్రాపర్ గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది మనము టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ద ఫైనల్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ లీడ్స్ వచ్చిన వెంటనే మనం రెస్పాండ్ అవుతున్నామా లేదా అనేది దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ యు ఆర్ మెయింటైన్ ఏ కార్పొరేట్ సిస్టమ్, లీడ్స్ ని వచ్చిన వెంటనే సో వాటిని ఫాలో అప్ ఎలా చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. మార్కెట్ లో దేర్ ఇస్ ఏ సేయింగ్, సో మనకి ఎన్ని సేల్స్ వచ్చి లెట్స్ ఎగ్జాంపుల్ 100 క్వైరీస్ వచ్చాయి అనుకుందాము. ఈ 100 క్వైరీస్ లో మనకి రెస్పాండ్ అయ్యే పర్సెంట్ 40% మాత్రమే, 60% అసలు రెస్పాండ్ అవ్వరు. ఈ 40% లో మనకి రియాక్ట్ అయ్యేది లెస్ దాన్, అంటే మనకి టేబుల్ వరకు వచ్చి మాట్లాడేది సో 5 to 10% మాత్రమే ఉంటుంది. ఈ 5 to 10% కూడా ఇప్పుడున్న మార్కెట్ లో చాలా ఎక్కువగా అనిపించవచ్చు, బట్ మనము లీడ్స్ ని ప్రాపర్ గా రియాక్ట్ అయ్యి విత్ ఇన్ ఏ టైమ్ లో ప్రాపర్ గా రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయితే 100 లో 40% అనేది మనతో మాట్లాడటానికి ఇంట్రెస్టెడ్ గా ఉంటారు. వీటిలో మనకి టేబుల్ వరకు వచ్చేది 5 to 10% వరకు ఉంటారు ప్రాపర్ గా మనం మేనేజ్ చేయగలిగితే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆన్ టైం అనేది రెస్పాండ్ అవ్వరు. తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకి వేరే థాట్ ప్రాసెస్ అనేది ఉంటుంది, వేరే అప్రోచెస్ అనేది ఉంటుంది. ఆల్రెడీ మేము వేరే ప్రాపర్టీ చూసాము అనేది మనం వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ అనేది వింటాము. సో మనము మన దగ్గరికి వచ్చిన క్వైరీస్ ని మన సేల్స్ టీమ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనం మ్యాచ్ చేసుకుంటూ ఉండాలి. ఎన్ని క్వైరీస్ వచ్చాయి, సేల్స్ టీమ్ అనేది ఆన్ టైం రియాక్ట్ అవుతున్నారా లేదా. అలాగే మనం ఇండివిజువల్ గా చేసామనుకోండి, మనకు వచ్చిన క్వైరీస్ కి ఆన్ టైం రియాక్ట్ అయ్యి వాళ్ళకి ప్రాపర్ అడ్వైస్ ఇవ్వగలుగుతున్నామా లేదా, ఎలా రియాక్ట్ అవుతున్నాము, ఎలా సెకండ్ ఫాలో అప్ చేస్తున్నాము, మన టేబుల్ వరకు ఏ విధంగా డిస్కషన్స్ అనేది తీసుకుని రావాలి. దీస్ ఆర్ ఆల్ అబౌట్ ది 5 రూల్స్ గ్రోత్ ఇన్ ద రియల్ ఎస్టేట్ బిజినెస్. ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ కి సంబంధించిన బిజినెస్ ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా గ్రో చేసుకోవాలనుకుంటే డిజిటల్ బీవేర్ విల్ గివ్ ద బెస్ట్ ట్రైనింగ్ టు అచీవ్ యువర్ గోల్స్. Do the best practice with the Digital Behavior Alpha community and all the best.